వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించాలని దేశాన్ని దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ సాంబయ్య పాల్గొన్నారు. ముఖ్యంగా ఈనాడు చూసుకున్నట్టయితే మరి విద్య లేనివాడు వింత పశువు అనే నానుడి మనకు తెలుసు. కాకపోతే ఈ కాలంలో విద్య మొత్తంగా లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ విద్య అనుకున్నంత నాణ్యంగా లేదనేది మాత్రం మనందరికీ తెలుసు. నాణ్యమైన విద్య వచ్చినప్పుడే ఆ విద్య అభ్యసించిన వారికి అది వాళ్ళ జీవితంలో వారికి సహాయపడుతుంది. ఆ విద్య నాణ్యతగా లేదనే విషయాన్ని గమనించి మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విద్యాశాఖను తన మంత్రిత్వ శాఖలోనే పెట్టుకొని మరి విద్యను ఇంకా మంచి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి. ఈ విద్య ద్వారా ప్రతి విద్యార్థులు నాణ్యమైన విద్యను పొంది అదేవిధంగా సమాజంలో తమకు తాము నిలబడే విధంగా ఆ విద్య ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి మనందరికీ తెలుసు, పాఠశాలల్లో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించాలని మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మరి చిన్న చిన్న రిపేర్లు కానీ అవి కానీ దాదాపు 600 కోట్లతోటి మరి అవన్నీ మనము ఆ సమస్యలను పరిష్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సిన మరి ఈ హాస్టల్ విద్యార్థులకు రావాల్సిన కాస్మెటిక్ ఛార్జీలు కానీ అదేవిధంగా మరి మెస్ ఛార్జీలు కానీ పెరగక అరకొర భోజనాలతో మరి సిబ్బంది వాళ్ళ తపన ఖచ్చితంగా కనబడదు. వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ పాఠశాలకు గతంలో వచ్చాను. పిఎంసి స్థాయికి పోయినట్టు మాకు మీరు కూడా మీ గ్రామం స్వగ్రామమైన తీసుకెళ్ళండి సార్, దానికి అన్ని అర్హతలు ఉన్నాయి గారు. మా పనులు మేము చేస్తాము, మీ సహాయ సహకారాలు. ఈరోజు ఈ యాన్యువల్ డే సంబంధించినటువంటి పాఠశాలకు మరి చేసిన తర్వాత విద్యార్థుల్లో గత సంవత్సరం కంటే ఏమైనా పర్సనాలిటీగా మార్పు వచ్చిందో, చదువులో అవకాశం ఇది అదే కాకుండా క్రియేట్ చేయడమే యాన్యువల్ డే సెలబ్రేషన్స్. కాబట్టి నా విద్యార్థి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలన్నా విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల వాళ్ళు గడిపేది చాలా వరకు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, ఒక స్థిరత్వం అనేది లోపిస్తుంది. స్థిరత్వం అంటే